హాయ్ అండి, వెల్కమ్ టు సిరీస్ వ్లాగ్స్. సో మేమైతే ఇప్పుడు మదనపల్లి హార్స్లీ హిల్స్ ట్రిప్కి వెళ్తున్నాము. చాలా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము వెళ్ళాలి అనేసి. సో ఇవాళైతే మేము డిసైడ్ చేసుకొని 2 days ట్రిప్కి వెళ్తున్నాము హార్స్లీ హిల్స్కి. అది చాలా చిన్న ప్లేసే, కానీ అక్కడ వెదర్ కానీ, అట్మాస్ఫియర్ కానీ, క్లైమేట్ కానీ, ఇంకా నేచర్ చాలా చాలా బాగుంటుందని చెప్పారు. సో అందుకని ఒకసారి విజిట్ చేయాలని వెళ్తున్నాము విత్ ఫ్యామిలీతో. ఈ వీడియోలో అంతా మీకు బెంగళూరు నుండి మదనపల్లికి, అక్కడ నుండి హార్స్లీ హిల్స్కి వెళ్ళే రూట్ జస్ట్ జర్నీ మాత్రమే ఉంటుంది. సో దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉంది. సెకండ్ పార్ట్లో మీకు అక్కడ మేమేం రిసార్ట్ తీసుకున్నాము, అండ్ హార్స్లీ హిల్స్ మెయిన్ స్పాట్ ఎలా ఉంటుంది, అండ్ అక్కడ ఒక చిన్న జూ కూడా ఉందంట, అది ఎలా ఉంటుంది అనేదంతా కూడా నెక్స్ట్ పార్ట్లో వస్తుంది మీకు. ఇప్పుడైతే కేవలం మేము జర్నీ ఎలా ఎలా చేసామనేది పెడుతున్నాను. ఇంకొకటి, మనకి బెంగళూరు నుండి మదనపల్లికి వెళ్ళడానికి, హార్స్లీ హిల్స్కి వెళ్ళడానికి మోస్ట్లీ 3 hours పట్టింది మాకు బై కార్లో. యాక్చువల్లీ 2 hours 2.5 hours చూపించింది. మధ్యలో మాకు చిన్న పాప ఉందన్నమాట. సో అందుకని మేము మధ్యలో అట్లా ఆగుతూ కొంచెం ఫ్రీ టైం చేసుకుంటూ వెళ్ళాము. అలా కూడా మాకు 3 hours పట్టింది. అండ్ రోడ్ అయితే చాలా చాలా బాగుందండి, కంఫర్ట్గా ఉంది, ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు, ఎందుకు మనకి ఇబ్బంది రావడం అట్లా ఏం లేదు. రోడ్ అయితే సూపర్గా ఉంది. డైరెక్ట్ బెంగళూరు నుండి హార్స్లీ హిల్స్కి మంచి హైవే వేశారు. చాలా చాలా బాగా అనిపించింది. జర్నీ అయితే బోర్ కొట్టలేదు. మీరే చూస్తున్నారు కదా రోడ్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయో. అండ్ అలాగే హార్స్లీ హిల్స్లో మంచి మంచి రిసార్ట్స్ ఉన్నాయి. సో అది చిన్న ప్లేసే, కానీ మంచి రిసార్ట్స్ ఉన్నాయి. సో అందులో మేము విఎస్ఆర్ విండ్వేవ్ అనే రిసార్ట్ని బుక్ చేసుకున్నాము. ఎవరైనా సరే బుక్ చేసుకోవాలంటే డైరెక్ట్గా వెళ్ళి కూడా తీసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకి కాస్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది. అండ్ మేము మొత్తం 4 members వెళ్ళామన్నమాట. 4 membersకి మేము సపరేట్ రూమ్స్ ఏం తీసుకోలేదు, మొత్తం అందరికీ ఒకే రూమ్ తీసుకున్నాము. జనరల్గా అయితే 2 adultsకి ఇస్తారు, అండ్ ఒక చిన్న బేబీ ఎవరైనా ఉంటే తనకి ఫ్రీ ఇస్తారు. మేము 4 members కాబట్టి మాకు 4,000 పడింది ఒక రూము 1 dayకి. అండ్ అక్కడ విఎస్ఆర్ విండ్వేవ్లో మనకి చెక్-ఇన్ వచ్చేసి మధ్యాహ్నం 12కే ఉంటుంది. మీరు ఎప్పుడు వెళ్ళినా కానీ 12కే మీ టైం స్టార్ట్ అవుతుంది. అలాగే మీరు చెక్అవుట్ కూడా నెక్స్ట్ డే 12కే మీరు చెక్అవుట్ అవ్వాలి. సో అలా ఉంటుందన్నమాట సిస్టము. మేము క్లియర్ ట్రిప్లో బుక్ చేసుకున్నాము. అండ్ క్లియర్ ట్రిప్లో బుక్ చేసుకోవచ్చు, అగోడాలో కూడా బుక్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఈ ఆన్లైన్లో బుకింగే చాలా తక్కువ కాస్ట్ అనిపించింది. మేము ప్రీమియం తీసుకున్నాము రూము. సో అందులో అది ఎలా ఉంటుంది, ఆ రూమ్ మనకి ఏమేమి ఇచ్చారు ఫెసిలిటీస్ అనేది మేము చెక్-ఇన్ అయిన తర్వాతే తెలుస్తుంది. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోతున్నాము. అస్సలు జర్నీలో ఈ ఈ నేచర్ అనేది నాకు చాలా చాలా బాగా నచ్చింది. చుట్టూ కొండలు అండ్ చెట్లు, తోటలు, చాలా బాగా ఎంజాయ్ చేశాను. మెయిన్గానే నేచర్కి దగ్గరగా ఉండడం అంటే నాకు చాలా ఇష్టము. కొండలు ఇవన్నీ నేను చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. మొత్తం జర్నీ కూడా ఎవరు ఎంతమంది వెళ్ళినా, ఫ్రెండ్స్తో వెళ్ళినా, ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళినా, సింగిల్గా వెళ్ళినా సరే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మోస్ట్లీ వచ్చేసాము. ఇప్పుడు మనం అంటే మదనపల్లి నుంచి వచ్చాము. అండ్ అలాగే మనకి ఇప్పుడు చెక్ పోస్ట్ వస్తుంది. చెక్ పోస్ట్ అంటే మనకి మదనపల్లి నుండి హార్స్లీ హిల్స్కి మనం ఘాట్ అంటే కొండెక్కుతాం కదా, అక్కడ మనకి స్టాప్ చేసి అక్కడ ఒక టికెట్ అడుగుతారు. కార్కి అయితే ఇంత, బైక్ అయితే ఇంత అని ఛార్జెస్ పెట్టుంటారు. ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాము. ఇప్పుడు ఆర్చ్ చూశారు కదా, హార్స్లీ హిల్స్, వెల్కమ్ టు హార్స్లీ హిల్స్ అని ఉంది, చూశారు కదా. సో అక్కడ నుండి ఇంకొంచెం దూరం వెళ్తే ముందుకి ఇక్కడ మనకి ఒక చెక్ పోస్ట్ లాగా పెట్టారనమాట. ఇవన్నీ మ్యాంగోస్, మామిడికాయ తోట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. రిటర్న్లో నేను దీని గురించి కూడా చెప్తాను. సో ఇక్కడైతే ఆపారనమాట. ఇది చెక్ పోస్ట్ లాగా, అంటే ఇక్కడ నుంచి మనకి కొండ స్టార్ట్ అవుతుంది పైకి వెళ్ళడానికి.
ఇదనమాట. మాకైతే కార్లో వెళ్ళాం కాబట్టి మేము కార్కి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఘాటు ఇది నేను కొద్దిగా స్పీడ్గా పెడుతున్నాను ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. మొత్తం ఘాట్ రోడ్డు చాలా చాలా బాగా అనిపించింది. అయితే కొంచెం భయం వేసింది మధ్యలో. అంతే బాగా థిక్‌గా చెట్లు కానీ పెద్ద పెద్ద చెట్లు చాలా బాగా అనిపించేసింది. అండ్ ఫొటోస్ తీసుకోవడానికి దిగాలన్నా భయం వేసింది అనమాట. అంత మొత్తం అడవి కదా, అంత ఉందంటే ఎవ్వరు లేరు. మేమే అక్కడక్కడ మాకు మనుషులు కనిపించేవాళ్ళు అంతే. అండ్ మీకే తెలుస్తుంది ఎంత బాగుందనేది ఘాట్ రోడ్. ఎవ్రీ టైం మీరు ఇక్కడ ఎంజాయ్గానే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎక్కడ మనకి బోర్ కొట్టదు, నేచర్కి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఎప్పుడు కూల్గా ఉంటుంది. ఒకవేళ మనకి పగలు కొంచెం ఎండ అనిపించినా నైట్ అయ్యేసరికి చాలా బాగా కూల్ అయిపోద్ది. మంచి గాలి, నేచర్ గాలి, ఫ్రెష్ ఎయిర్ అనమాట. పిల్లలైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బడ్జెట్ ట్రిప్లో వెళ్ళాలన్నా కానీ ఫ్యామిలీస్తో ఒక మంచి టూరిస్ట్ స్పాట్ అంటే ఇదే నాకు తెలిసినంత వరకు. అంటే బెంగళూరులో స్టే చేసే వాళ్ళకి చాలా దగ్గర అనిపిస్తుంది, ఇంకా ఆంధ్రాలో ఉండే వాళ్ళకి దూరమే. మేము బెంగళూరు నుండి వెళ్తామని మాకు దగ్గరే, కానీ నచ్చితే కనుక మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. హార్స్లీ హిల్స్ ట్రిప్ మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మేము ఇక్కడ మధ్యలో ఫొటోస్ దిగుదామని ఆగామన్నమాట. ఇక్కడ కూడా మనకి మంచిగా లొకేషన్ చూడండి ఎంత బాగుందో అసలు, గ్రీనరీగా. అండ్ ముందు రోజే వర్షం పడిందంట, అందుకని బాగా గ్రీనిష్గా అయిపోయింది. మొత్తం అడవండి, మంచి అడవి మధ్యలో రోడ్డు. ఇంకా మీరే అర్థం చేసుకోండి ఎట్లా ఉంటుందో జర్నీ అసలు కొండెక్కేటప్పుడు. కొండ చాలా చిన్నది, ఎక్కేటప్పుడు కూడా చాలా తొందరగా అయిపోయింది. జస్ట్ ఒక 8 to 10 మినిట్స్లో మేము కొండెక్కేసాము. అక్కడక్కడ మాకు ఇట్లా మనుషులు కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఎనిమల్స్ అయితే ఏం మనకు అక్కడికి వచ్చి అటాక్ చేయడాలు, ఎనిమల్స్ అనేవి ఏమి ఉండవు, మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. సో ఫైనల్గా మనం కొండెక్కేసాము హార్స్లీ హిల్స్. ఇక్కడ నుంచి మన రిసార్ట్ అనేది చాలా దగ్గర. అండ్ మనం ఇప్పుడు రిసార్ట్కి వెళ్తున్నాము. అండ్ నేను ముందే చెప్పాను కదా, మా రిసార్ట్ వచ్చేసి విఎస్ఆర్ విండ్ వేవ్. నాకు ది బెస్ట్ రిసార్ట్ ఇదే అనిపించింది. పైన కొండపైన చాలా చాలా బాగా నచ్చింది. ఇందులో స్పెషాలిటీ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాం. అండ్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు రూమ్ టూర్ అన్ని చూపిస్తాను. సో ఇది ఇవాల్టి వీడియో. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.